నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. జనసేన పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగిలిపోతున్నాయి. ఇది మనం చెప్తున్న మాట కాదు. ఆ పార్టీ జన సైనికుల్లోనూ కీలకమైన కార్యకర్తలు నేతల్లో ఇప్పుడు వారంతా కూడా రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్నేళ్లుగా ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చివరికి పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఇంకో పార్టీకి ఆ పార్టీ జెండాలు మూసే పరిస్థితి ఎదురైందని తెలుసుకున్న తర్వాత ఎంతో కీలకంగా పనిచేసిన నాయకులంతా కూడా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కొన్నేళ్లుగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన సమ్మెట్ల వెంకటేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. బ్రదర్, మీరు అంటే జనసేనలో పనిచేశారు కదా, ఎన్నాళ్ళ పాటు జనసేనలో పనిచేశారు? ఏమేమి చేశారు పార్టీలో? 4-5 సంవత్సరాలు చేశానండి. ఓకే. ఆ రోజుల్లోనే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఎవరు లేరండి. ఉషాకిరణ్ కానీ ఎవరు లేరు. సభ్యత్వాలు చేయడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. నేను అలా సొంత డబ్బులతో సభ్యత్వాలు చేయించి, అలాగే పార్టీ కోసం జెండాలు కట్టి కేసులు పడి అన్నీ చాలా చేసాం. చాలా చేసిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు అప్పటికి కూడా అడిగాను, ఏంటి ఇన్ఛార్జ్ వేయండి, లేకపోతే వార్డు ప్రెసిడెంట్లు వేయండి అంటే వేస్తామా అని చెప్పి అలా డ్రాగన్ చేసేవారు. ఎందుకు డ్రాగన్ చేస్తున్నా అర్థమే కదా. అప్పుల్లో అనేవారు టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తుందని. అప్పుల్లో కొంచెం టాక్ వచ్చిన తర్వాత నేను చాలా మా నాయకులు అడిగాను, అండి మరి టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తుందండి, మేము అందరూ కాపులు అండి, సొంత ఆస్తులు అమ్ముకోండి, పని మానుకొని పార్టీ కోసం కష్టపడుతున్నానండి, మరి ఏంటండి మా అందరి పరిస్థితి అంటే, లేదమ్మా మనం అది కూడా వంగవీటి మోహన్ రంగా లాంటి వ్యక్తిని చంపిన వ్యక్తిని మన కాపులు మన పార్టీ తీసుకెళ్ళి వేరే సామాజిక వర్గం చెందిన పార్టీకి మన పార్టీని తాకట్టు పెడుతుంటే నాకు చాలా మనసు బాధపడి. అంటే మీరు జనసేనలో పనిచేశారని చెప్పారు కదా, అంటే ఇన్నాళ్ళు 5 ఏళ్ళు పనిచేశారని చెప్పారు. ఏంటి దానికి ఏమేమి చేశారు అసలు? అంటే ఏంటి ఇవన్నీ? ఇవే ప్రూఫ్లు అండి. నా సొంత డబ్బులతో జన సైనికులు అందరిది చాలా మంది అభిమానులు కుర్ర వాళ్ళే కదండి, వాళ్ళందరూ డబ్బులు లేకపోతే నా సొంత డబ్బులు పెట్టి వీళ్ళందరికీ కూడా నేను సభ్యత్వాలు చేయించండి. అది కూడా వాళ్ళు ఎక్కడ పడేసుకుంటారో వాళ్ళకి కుర్రవాళ్ళు కదా, తెలియదు కదా, సమయం దొరకపోతే మళ్ళీ ఇబ్బంది పడితే నా దగ్గర ఉంచుకున్నానండి. ఇవన్నీ ఎంత ఖర్చు పెట్టి ఉంటారు మీ పార్టీ కోసం? నేను లక్షల్లో ఖర్చు పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వస్తాయి, బ్లడ్ క్యాంపులు పెట్టాను, మెడిసిన్ కూడా అందరూ మెడికల్ క్యాంప్ పెట్టి మెడిసిన్ ఎవరికి ఇచ్చేవారు కదా, నా సొంత డబ్బులతో మెడిసిన్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని వేరే పార్టీకి తాకట్టు పెడతానంటే మాకు మన మనోభావాలు దెబ్బతీసి, మా కులానికి అంబేద్కర్ కంటే గొప్ప అండి వంగవీటి మోహన్ రంగారు. అలాంటి వ్యక్తిని చంపిన పార్టీకి ఈవేళ జనసేన అప్పచెప్పుతానంటే నేనే కాదండి, ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది కూడా జనసేన నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చేందుకు రెడీగా ఉన్నారండి చాలా మంది. అంటే ఇదే కారణంతో మీరు వైసీపీలు చేరినట్టుగా అనుకోవాలా? అంటే మీరు జనసేన ఏదో చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి సాధిస్తారు, ముఖ్యమంత్రి అవుతారు, లేదంటే ఏదో చేస్తారని మంచి క్వశ్చన్ వేశారండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఎన్నో ఆశలు పెట్టుకోండి. మిర్యాల వెంకటరావు గారు చాలా మంది చెప్పారు. ఇది చిరంజీవి గారిని కూడా చాలా టీడీపీ పైన తొక్కిసింది. ఈనాడు పత్రికే చాలా విషపూర్తిగా రాసి పవన్ కళ్యాణ్ చిరంజీవి లాంటి వ్యక్తిని తొక్కిశారు. ఇప్పుడు జనం తొక్కిశారు, అతను కొంచెం అమాయకుడే కదా అందరూ అనేవారు. పవన్ కళ్యాణ్ వచ్చారు, నిలబడతారు అనుకున్నా, నిలబడింది ఏం చేశారండి లాస్ట్కి? ఇక నారా లోకేష్ చెప్తున్నాడు, ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం నేనే నిర్ణయిస్తాను. అలాంటప్పుడు ఇంకెందుకు పార్టీ పెట్టి అతను సీఎం అవుతారని కదా, నేనే కదా, చాలా మంది ఆస్తులు అమ్ముకొని ఉద్యోగాలు మానేసి అందరూ ఇవాళ జనసేన పార్టీలో తిరుగుతున్నారు. ఇవాళ ఒకేసారి గాలి తీస్తారు. ఇద్దరు పుట్టారంటే ఇద్దరు కూర్చొని డిసైడ్ చేయాలండి. డిసైడ్ చేయకుండా వన్ సైడ్కి ఎలా చేస్తారండి? అంటే మీలాంటి సీనియర్ కార్యకర్తలు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు కదా, ఈ పొత్తు విషయంకి వచ్చినప్పటికీ అసలు ముందుగా మీలాంటి వాళ్ళతో కానీ సీనియర్ నాయకులతో చర్చ జరిగిందా, లేదంటే ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారా? ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ ఎక్కడైనా చూసారండి మీరు? ఎక్కడైనా మీటింగ్ కార్యకర్తలు కానీ పెట్టి అలా చేస్తున్నామో అలా చెందుతున్నామని ఎవరితో చెప్పలేదు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాను. నేనే కదా, చాలామంది మనోభావాలు దెబ్బతిని ఈవేళ కోట్లు లక్షలు పొలాలు అమ్ముకున్న వ్యాపారాలు పోయిన వాళ్ళు పార్టీ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు, మా కులం వాళ్ళకి ఏదో చేస్తారు, కార్యకర్తలకి చేస్తారు, చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారండి. వాళ్ళందరూ ఆశలు అడియాసలు అయిపోయింది. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి మీరు చెప్పారు కదా, చాలామంది పనిచేస్తున్న వాళ్ళంతా కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. అంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్ పరిణామాలు చూస్తున్నారు కదా, జనసేన టీడీపీకి సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏ పదవి ఇస్తారో గ్యారెంటీ లేదు, ఎన్ని సీట్లు ఇస్తారో కూడా ఇంతవరకు తేలలేదు. ఈ పరిస్థితుల్లో జన సైనికుల్లోనూ లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ కార్యకర్తలు నేతలు ఏమనుకుంటారు? వాళ్ళంతా కూడా మౌనం వహించాలనుకుంటున్నారా, లేదంటే నిజంగా మళ్ళీ జనసేనకి కానీ టీడీపీకి పనిచేయాలని అనుకుంటున్నారా? టీడీపీకి ఎవరూ పనిచేయరండి. ఈవేళ నాకు చాలామంది టచ్లోకి వచ్చారండి. అన్న మాకు ఇలాగ ఉంది, మాకు ప్రాబ్లం ఉంది, మేము వచ్చేస్తాము,
మేము ఇలా పార్టీలో జాయిన్ అవుతాము అని చాలామంది అన్నారు. ఎందుకంటే లోకేష్ గారు డైరెక్ట్గా చెప్పారు, మీ సీఎంని మేము నిర్ణయిస్తాము, మా చంద్రబాబు సీఎం. ఇంక సీఎం అయితే దానికి అర్థం ఏంటండి, మీరే చెప్పండి. దానికి అర్థం పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా అమ్ముడిపోయారు టీడీపీకి. అందువల్ల వీళ్ళందరూ కష్టం వృధా అయిపోద్ది. దయచేసి జన సైనికులారా మీకు అందరికీ చెప్తున్న ఒకటే విజ్ఞప్తి, క్లియర్గా నారా లోకేష్ గారు మన సీఎం చంద్రబాబు అని చెప్తున్నారు. అలాంటప్పుడు మనకెందుకు, మన కులంలో కానీ మన జన సైనికులు కానీ మన పార్టీలోకి వచ్చేయండి. ఎందుకంటే ఆ పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేరు ఎట్టి పరిస్థితుల్లోనే క్లియర్గా చెప్పారు. అలాంటిది ఆ పార్టీ కష్టపడేందుకు మీరు చాలామంది ఉద్యోగాలు మానుకున్నారు, వ్యాపారాలు మానుకొని చాలా కష్టపడుతున్నారు. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఉండవసరం, మీరు వచ్చేయని నేను మనవి చేసుకుంటున్నాను. రైట్. అంటే మీరు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు కదా, వైసీపీలో ఏం చూసి మీరు వచ్చారు? అంటే ఇప్పుడు జనసేన మీరు చూశారు, అతను సొంత సామాజిక వర్గం మా వాడు అని భావించి పార్టీని మోసారు, డబ్బులు ఖర్చు పెట్టారు, అన్నీ చేశారు. ఇప్పుడు వైసీపీలో ఏం బాగుంది అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కానీ లేదంటే ఆయన విధానాల విషయంలో మీకు ఎలాంటి నమ్మకం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ముందు మంచి పథకాలు పెట్టాడు. ఈ పథకాలు దేశానికి ఆదర్శం. ఇటువంటి పథకాలు ఏ దేశంలో పెట్టలేదు, ఏ రాష్ట్రంలో పెట్టలేదు. ఇటువంటి పథకాలు కూడా ప్రతి రాష్ట్రంలో అమలు చేయాలని ఇటువంటి పథకాలు చూసి చాలామంది ఆకర్షితులై ఈ పార్టీలో చేస్తున్నారు. అది కూడా కాపులకి పెద్దపీట వేశారండి. పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దపీట వేస్తారంటే ఒక రెడ్డి సమాజం వరకు అయ్యుండి చంద్రబాబు గారు మా కాపులు చాలా పెద్దపీట వేసి చాలామంది మంచి మంచి పదవులు ఇచ్చారండి. ఇటువంటి నలుగురిని కలుపుకునే వ్యక్తిని ఇప్పుడు మనం సీఎం చేయాలి, మరోసారి ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే నేను జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇలాగే కాదు, ప్రతి జన సైనికులు కూడా అలాగే అనుకున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చేందుకు రెడీగా ఉన్నారు. రైట్ రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. రైట్, చూస్తున్నాం కదా, సమ్మెట్ల వెంకటేష్ గత కొన్నేళ్లుగా జనసేన పార్టీలో పనిచేశారు, జెండా మూశారు, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కోసం రకరకాల కార్యక్రమాలు చేశారు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా. ఇలాంటి సొంత డబ్బులతో తన అభిమానాన్ని చాటుకున్న సమ్మెట్ల వెంకటేష్ లాంటి ఎందరో వ్యక్తులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు, పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీతో కలవడాన్ని వాళ్ళు పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో ఒక ఉదాహరణకి ఒక సమ్మెట్ల వెంకటేశం మన ముందున్నారు. అలాంటి వారు చాలామంది ఇంకా మౌనంగా ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇలాంటి ఒక రకమైన విప్లవం అనేది జన సైనికుల్లో మొదలైంది. ఇలా మొదలైన విప్లవం జనసేన పార్టీని ఎటువైపు దారితీస్తుందని మనం ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి తీవ్రమైన దెబ్బ తగలబోతుందన్నది మాత్రం స్పష్టమైపోతుంది.